కాకినాడలో ఆగస్టు 16వ తేదీ జరిగినటువంటి ఒక కుటుంబ ఆత్మహత్య ప్రయత్నం. సో, యెస్ సార్. దాంట్లో ఏఈ నూకరాజు గారు, ఆయన భార్య, కుమార్తె చనిపోవటం జరిగింది. మనవడు ప్రాణాలతో బయటపడ్డాడు. సో, ఇది ముందుగా సంథింగ్ ఏవో ఆర్థిక ఇబ్బందులు అలా అనుకున్నప్పటికీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఇది లవ్ జిహాదీకి సంబంధించింది అనేటువంటి కోణం వెలుగు చూడటం, ఈ సూసైడ్ నోట్స్ ఇవన్నీ బయటపడటం, ఇది ఒక పెద్ద ఇష్యూగా మారినటువంటి పరిస్థితి ఇప్పుడు. సో, ఇది ఒక ఎత్తైతే మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళినటువంటి విజయసాయిరెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి, ఇలాంటివి గతంలో చాలా జరిగినాయి. 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మత మార్పిడులను ప్రోత్సహించింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే మత మార్పిడులను ప్రోత్సహించడం జరిగింది అని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం జరిగింది. మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, విజయసాయి రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేశారు. పెద్దలు కాదని మేము చెప్పట్లేదు సార్. అంటే ఎవరికైనా సరే మనసు నొచ్చుకునేటటువంటి సందర్భాలు పార్టీల్లో రావడం అనేది సహజం. కానీ వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అని దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా రాజకీయాన్ని రాజకీయంగా చెయ్యకుండా ఈ రోజున మతాల జోలికెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగడుతున్నారంటే నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. ఎందుకంటే మీరు అనిల్ కుమార్ గారి ఒక ఇంటర్వ్యూ మీరు గమనించి ఉండుండొచ్చు. టీవీ9కి సంబంధించి ఆయన రిపోర్టర్ గారి పేరు నాకు గుర్తు రావట్లేదు సార్. వారి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చాలామంది పాస్టర్స్కి నేను చాలా ప్రామిసెస్ చేశాను, బట్ నువ్వు ప్రీస్ట్ చేయటం కొంచెం ఆపు, కొంచెం వద్దలాగా అని చెప్పని అన్నారు. అప్పుడు షర్మిల గారు, నీ పని నువ్వు చేయి, తన పని తను చేస్తాడు, నీది రాజకీయం, ఆయనది దైవంతో కూడినటువంటి పని, దానికి దీనికి సంబంధం ఏముంది అని చెప్పని వారు చెప్పటం జరిగింది. ఆయన అసలు ఎక్కడ ఎంటర్టైన్ చేయలేదు అని చెప్పని వారు చెప్పడం జరిగింది. సో ఆ మాటలు మనం ప్రామాణికంగా తీసుకోవాలా? ఇప్పుడు ఈయన ఉన్నారు కదా విజయసాయిరెడ్డి గారు, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు తీసుకోవాలా? ఇది 100% జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అని, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారినే మాట్లాడుతూ ముందుకెళ్తూ ఉంటారు సార్. ఆయనేమి నిన్నగాక మొన్న పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు. లిటరల్లీ రాజశేఖర్ రెడ్డి గారి అంత వయసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో ఎన్నో చూసుంటారు, ఎన్నో చెందుంటారు. బట్ ఇంత ఇబ్బందికరంగా ఆయన వ్యాఖ్యలు చేయటం అనేది చాలా అసహ్యంగా ఉంది సార్. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు నమ్మరు సార్, 14-19 పుష్కరాలని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎన్ని గుళ్ళు పగలగొట్టాడో. విజయవాడలోనే 40 గుళ్ళు పగలగొట్టడం జరిగింది, గోశాల పగలగొట్టడం జరిగింది. మరి మేము వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా సీతమ్మ వారి పాదాలు ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ చేయటం జరిగింది సార్. జగన్మోహన్ రెడ్డి గారే వాటిని మళ్ళీ ఓపెన్ చేయటం కూడా జరిగింది. అంతేకాకుండా మీరు తిరుపతి పరంగా చూసుకుంటే, మరి ఇక్కడ ఉద్దండరాయనపాలెంలో ఉన్నటువంటి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి టీటీడీ ద్వారా కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అట్లాగే వైజాగ్లో అద్భుతంగా అక్కడ మరి రిషికొండకి దగ్గరగా మరి కొండ ప్రాంతంలో అక్కడ కన్స్ట్రక్ట్ చేసినటువంటి మరి తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, మరి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా 3000 గుళ్ళు కన్స్ట్రక్ట్ చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగా 19-24 ఎన్నో సంఘటనలు ఇలాంటివి జరిగినాయని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఒక్కసారి బ్రింగ్ హిమ్ వన్ ఎగ్జాంపుల్ సార్ ప్లీజ్. నేను మీ ద్వారా వారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకురమ్మనండి. ఒక్క ఎగ్జాంపుల్. ఏ రోజన్నా ఎప్పుడన్నా మీడియా ముందుకు వచ్చి మీరు ఈ మతంలో ఉండండి, మీరు అసలు నాకు మతం వద్దు, కులం వద్దు, ప్రాంతం వద్దు, పార్టీ వద్దు, అసలు ఎలక్షన్స్ వరకే రాజకీయం, ఎలక్షన్స్ తర్వాత నేను ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రిని, నిజమైన లబ్ధిదారుడు ఎవరైనా సరే, వాళ్ళు ఏ పార్టీ వారైనా సరే,
లేదు వాళ్ళు న్యూట్రల్ అయినా సరే, లేదు నాకు ఓటు వెయ్యని వారైనా సరే, వాళ్ళు నిజంగా లబ్ధిదారులైతే మాత్రం ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు మేలు చెయ్యాలి. మా నేతలు వాళ్ళకి వద్దు అని చెప్పినా గూడా మీరు ఆగొద్దు అని చెప్పినటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది మనం మీడియాస్‌లో కూడా మనం ఎన్నో సార్లు ఆయన రివ్యూస్‌లో మనం చూసినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఆయన అదే చెప్తా ఉన్నారు. మొన్న మీరు గమనిస్తే కార్యకర్తల మీటింగ్‌లో, కార్యకర్తలకి ఏ రకంగా నేను అండగా ఉండాలో ఆ రకంగా అండగా ఉంటాను. బట్ ప్రజలకి మంచి చేసే విషయంలో మీరు కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి అని చెప్పారాయన. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా మతాన్ని ఆయన ఇది చేస్తారు సార్. అసలు నేను ఒక్క మాట చెప్తున్నాను సార్. మతము భగవంతునికి మనం చేసుకునేటటువంటి ఆరాధన, అది పూజ అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, నమాజ్ అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. అది ప్రతి ఒక్కళ్ళ పర్సనల్. అసలు అనుకోకుండా ఈ కాకినాడ అంశం అనేది నిజంగా దాన్ని నేను మరి కొంతమంది మీడియా మిత్రులు చాలా బాగా నాకు వివరించటం జరిగింది. దాని ప్రకారంగా చూసుకుంటే అసలు అది చాలా విదారకమైనటువంటి పరిస్థితి. అంటే వాస్తవంగా భర్తతో శుభ్రంగా ఏదన్నా అలాంటి ఇబ్బందొచ్చినప్పుడు పెద్దవాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడిచ్చుకుని, తన భర్త యాటిట్యూడ్ మారేలాగానో, ఏదోనో చేసుకునుండుంటే బావుండేది. బట్ తను అంత ఈ అంత అవకాశం తను ఏ రకంగా పాపం మరి ఇవ్వగలిగింది ఇవ్వడం కూడా ఆ యొక్క సిట్యుయేషన్ అంతా విన్న తర్వాత నాకు అనిపించలేదు సార్. అతను ట్రాప్ చేశాడు. అతను ఆ అమ్మాయిని ఏ రకంగా మరి ఆ అమ్మాయి పర్సనల్స్‌లోకి ఎట్లా తొంగి చూసాడో, ఎట్లా తన్ని చే చేతిలోకి టేకప్ చేసుకున్నాడో, అదంతా ఒక దారుణమైనటువంటి సంఘటన. కాదని ఎవ్వరూ మాట్లాడటం లేదు సార్. ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఒక వ్యక్తి చేసిన తప్పుడు పనికి, ఎందుకంటే ఎవ్వరూ కూడా మీరు పార్టీ విషయం తీసుకున్నా అది జనరలైజ్ థింగ్ అవ్వచ్చు గానీ, మతం విషయం తీసుకున్నా మనుష్యులెవరూ కూడా చీమలు, దోమలు కాదు. మనుష్యులకి స్వేచ్ఛ ఉంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ఇష్టమైన దైవాన్ని మరి పూజించుకునే హక్కు, ధ్యానించుకునే ఆ హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు మీరున్నారు సార్, నేనున్నాను సార్. మీరు ఇందులోకెళ్ళిపోండి అంటే నే నే నేను అందులోకెళ్ళిపోతానా? మీరు మిమ్మల్ని ఇందులోకెళ్ళిపోమంటే మీరెళ్ళిపోతారా? మనకంటూ ఆత్మసాక్షి లేదా? మనకంటూ మనస్సాక్షి లేదా? మనకంటూ ఒక ఆలోచన అనేది లేదా? చెప్పండి సార్. యెస్. ఎక్కడో ఒక కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం అది నిజంగా చాలా బాధాకరం. అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అది లవ్ జిహాద్. వాడి పెండాకుడు, వాడి శ్రాద్ధం. వాడు వాడికి ఒక కుటుంబం ఉండి చచ్చింది. ఆ కుటుంబం కూడా అంత దారుణంగా బిహేవ్ చేసిందంటే అసలు మరి పరాయి వాడి కుటుంబం మీదకి వెళ్ళమని చెప్పని ఏ దేవుడు కూడా చెప్పడు సార్. ఎందుకంటే అన్ని మత గ్రంథాల్లో కూడా ఫ్యామిలీస్‌కి వాల్యూ ఉంది. అన్ని మత గ్రంథాల్లో కూడా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోమనుంది. కానీ ఈ రకంగా ఒక వ్యక్తి ఒక ఆడమనిషికి అంత అన్యాయం చేసి, భర్తను చంపేసి, వాళ్ళు దారుణంగా చచ్చిపోయేంత పీక్ స్టేజ్‌కి తీసుకెళ్ళి, వాళ్ళ యొక్క చావులు కళ్ళజూసాడంటే వాడు సైకో అయ్యుంటాడాడు. వాడికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఏంటి సార్? దిస్ ఈజ్ నాట్ ఎంటైర్‌లీ రైట్ సార్. నేనేం చెప్తా ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మతాల జోలి పోలేదు. మతం ముసుగులో ఏ రాజకీయాలు చేయలేదు. మతాలను అడ్డం పెట్టుకొని ఏ రాజకీయాలు చేయలేదు. లేకపోతే మీరు ఇందులో ఉండండి, మీరు అందులో ఉండండి, మీరు ఇందులో ఉండండి అని ఎవరికి ఏ సలహాలు, సూచనలు ఏ రోజు ఇవ్వలేదు. సో, ఓకే. ఇది విజయసాయి రెడ్డి గారు నాకనిపిస్తుంది ఏంటంటే వారి అనుభవ రాహిత్యంలా నేను ఫీల్ అవుతా ఉన్నాను సార్ 100%. వారు తండ్రి లాంటి వారు, నేను కాదని అనట్లేదు గానీ, ఆయన వయసుకి నేను గౌరవం ఇవ్వగలుగుతున్నాను గానీ, ఆయన మాటలని మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓకే. మేడం చివరగా ఒక్క ప్రశ్న. విజయసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. పార్టీలో జగన్ గారి తర్వాత ఆయనే అన్నట్లుగా ఆయన పార్టీ నుంచి బయటకొచ్చే వరకు కూడా జరిగినటువంటి పరిస్థితి. మరి అలాంటి వ్యక్తి బయటకొచ్చి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు దీని ప్రభావం జగన్ గారి కెరీర్ మీద గానీ, వైసీపీ పార్టీ మీద గానీ పడేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చంటారు?
సార్ విజయసాయి రెడ్డి గారు మీకు ఇందాకే చెప్పాను చాలా కీలకమైనటువంటి నేతగా ఆయన అవును. మరి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండటం కానీ, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కానీ, అవన్నీ కూడా చూసుకుంటే ఈ రోజున విజయసాయి రెడ్డి గారు ఈ రకంగా మాట్లాడకూడనటువంటి పరిస్థితి వాస్తవంగా. మరి ఏం జరిగినాయి అనేది కొన్ని కొన్ని మనకి తెలియకపోవచ్చు సార్. మన ఊహలకు కూడా అందకపోవచ్చు. సో, ప్రతీదీ మనం ఊహించుకుని అప్లికబుల్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. యెస్. ఏ సిట్యు ఏ సి ఏ సిట్యుయేషన్‌లో ఆయన మనసు కష్టపడిందో, ఆయన ఎందుకు విభేదించాడో అదంతా ఆయన పర్సనల్. ఓకే. కానీ బయటికొచ్చి అసలు రాజకీయాలు చెయ్యను అని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పార్టీ పెడుతున్నాను అని చెప్పి, ఆయన ఏదో వచ్చి ఈ రోజున మతం ముసుగు, లేపోతే జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే చూసేవాళ్ళకి చాలా ఎంబారసింగ్‌గా ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి ఒక ఆకాశం లాంటివాడు సార్ ఆయన. సో, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆహ్, ఆదరించేటటువంటి ఒక గొడుగు లాంటి వ్యక్తి ఆయన. సో, అలాంటి వ్యక్తిని చాలా దగ్గరగా చూసి, బిడ్డలాగా మీరు కూడా ఉండి, మరి ఏ సందర్భాలు మిమ్మల్ని విభేదించుకునేలా చేశాయో తెలీదు కానీ, అది ఎంతవరకు ఆయన రాజకీయంగా ముందుకెళ్ళా నేను పార్టీ పెట్టుకుంటారా? లేపోతే ఎవరైనా నిలబెట్టుకుంటారా? అది ఆయన పర్సనల్ విషయం సార్. అది జగన్మోహన్ రెడ్డి గారికైతే మాత్రం ఎలాంటి ఫరక్ పడదనేది మాత్రం నేనైతే నమ్ముతున్నాను సార్. ఇక్కడ ఈ ఓకే. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించారు. ఆ తర్వాత ఆయన అడుగులో అడుగు వేస్తూ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ప్రేమిస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఇది ఇది విజయసాయి రెడ్డి సార్ తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. యాహ్! ఓకే. థాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.